నమస్తే నేను సంతోష్. వెల్కమ్ టు రియల్ స్టోరీ. డబ్బు తొడగొడుతుంది, పడగొడుతుంది, చెడగొడుతుంది, విడగొడుతుంది, పీడల వెంటాడుతుంది, ఘోరాలు చేయిస్తుంది. ఏలూరులో ఈజీ మనీ కోసం ఓ మాయగాడు అన్నిటికీ తెగించాడు. మంత్రాలు తంత్రాల పేరుతో గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా 10 మందిని చంపేశాడు. చిక్కకుండా దొరకకుండా తప్పించుకున్నాడు. చివరికి పోలీసుల వలకు దొరికాడు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన 10 హత్యలపై ఇవాల్టి రియల్ స్టోరీ. నమ్మకమే అతని అమ్మకం, ఆచారమే అసలైన అస్త్రం, ప్రసాదమే తిరుగులేని ఆయుధం, అప్పుతోనే ముప్పు మొదలు. అంతు చిక్కని రీతిలో సాగిన ఆ 10 హత్యల గుట్టు ఎలా వీడింది? డబ్బుకు దాసోహమైతే ఎంతకైనా దిగజారుస్తుంది, ఎలాంటి నీచానికైనా పాల్పడేలా చేస్తుంది, ఇటువంటి నేరాలకైనా పురిగొల్పుతుంది. ఇప్పటికిప్పుడు డబ్బు వస్తుంది కదా అనే ఇన్స్టంట్ ఆలోచనతో ఘోరాలకు తెగించేలా చేస్తుంది. ప్రతిరోజు ప్రతి క్షణం జరిగే హత్యల్లో అత్యధికం ఆర్థికమే. కొందరు చావు తెలివితేటలతో అందరినీ ఏమారుస్తారు. తననెవరూ కనిపెట్టే అవకాశం లేదన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. వారు భావించినట్టే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోతుంటాయి. చిక్కరు, దొరకరు. కానీ 1000 ఏనుగులను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేల కొరిగినట్టు తమను తాము మహాముదురు నేరస్తులుగా ఊహించుకునే క్రిమినల్స్ దొరికిపోతారు. వారి నేర సామ్రాజ్యం బద్దలవుతుంది. అంతవరకు వారితో తిరిగినా మాట్లాడినా చుట్టుపక్కలే ఉన్న మనుషులు సైతం వణికిపోతారు. ఈ క్రూర మృగంతోనైనా నిత్యం మాట్లాడింది, కలిసి తిరిగింది అంటూ కలవరపడతారు. అలాంటి ఘోరాతి ఘోర క్రిమినల్స్లో ఇతనొకడు. చెమట చుక్క చిందించకపోయినా డబ్బు అలా వచ్చి ఇలా ఒళ్ళో వాలిపోవాలన్నది అతని కాన్సెప్ట్. ఈజీ మనీ సంపాదించడమే టార్గెట్. డబ్బు కోసం తనను నమ్మిన వాళ్లను, సొంత బంధువులను నెత్తురు చుక్క చిందకుండా హత్య చేసిన నరహంతకుడు. ప్రసాదాన్నే ఆయుధంగా వాడి 1.5 ఏళ్ల కాలంలో 10 మందిని పొట్టనబెట్టుకున్నాడు. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆ నరహంతకుడి క్రైమ్ రికార్డ్ చూసి పోలీసులే షాక్ అయ్యారు. డబ్బు కోసం దోపిడీలు, దొంగతనాలు, సుపారీ మర్డర్లతో పాటు ఇంకెన్నో క్రైమ్ యాక్టివిటీస్ చేసేవారిని చూసుంటారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఈ కిల్లర్ కామ్గా 10 హత్యలు చేసి అందరి మధ్య ప్రశాంతంగా సమయం గడిపేవాడు. వృత్తిరీత్యా వాచ్మెన్ అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారి అవతారం ఎత్తి నష్టపోయాడు. సరైన ఆదాయం లేకపోవడంతో ఈజీ మనీ కోసం అనేక ప్రయత్నాలు చేశాడు. చివరికి హత్యలు చేయడం అలవాటు చేసుకున్నాడు. రైస్ పుల్లింగ్ కాయిన్ అంటూ మోసాలు చేయడమే కాదు, అతన్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళని గుట్టు చప్పుడు కాకుండా చంపేశాడు. ఎవరికీ అనుమానం రాని రీతిలో ప్రాణాలు తీసి దర్జాగా తిరిగాడు. పోస్ట్ మార్టం చేసే డాక్టర్లకు సైతం ఒక్కోసారి అర్థం కాని రీతిలో తికమక పెట్టాడు. వరుస హత్యలు చేస్తూ అమాయకంగా నటిస్తూ చాలా కాలం పాటు అక్కడే చక్కర్లు కొట్టాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 10 హత్యలు చేశాడు. చంపారన్న అనుమానం రాకుండా ప్రాణం తీశాడు. ఇంతకీ ఇతని ఆయుధమేంటి? కత్తి, తుపాకీ, మరేదైనా బలమైన పనిముట్టు వంటి మారణాయుధాలు ప్రయోగించాడా? ఇతని వెపన్ ఏంటి? సైనైడ్. అవును, మీరు విన్నది నిజమే. సైనైడ్ విషం, క్షణాల్లో ప్రాణం తీసే పాయిజన్. ఏదో ఒక ఆశ చూపించి వారి నుంచి డబ్బులు, నగలు తీసుకుంటాడు. ప్రసాదంలో సైనైడ్ కలుపుతాడు. ఈ ప్రసాదం తింటే మీ కోరికలు, మీ ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మబలుకుతాడు. క్షణాల్లోనే వారు చనిపోతారు. తర్వాత డబ్బులు, నగదు తీసుకుని పరారవుతాడు. ఎవరికీ అంతు చిక్కని రీతిలో సాగిన ఈ నరహంతకుడి క్రైమ్ కహానీ అనేక కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులకే సవాల్ విసిరింది. డబ్బు పిచ్చితో జనాల ప్రాణాలను తోడేసే ఈ నరహంతక తోడేలు పేరు వెల్లంకి సింహాద్రి అలియాస్ శివ. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు హనుమాన్ నగర్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన వెల్లంకి సింహాద్రి వాచ్మెన్ గా పనిచేస్తూనే రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ నష్టపోయాడు. ఆదాయం రాకపోవడం, అప్పుల పాలు కావడంతో కొత్త దారి ఎంచుకున్నాడు. ఈజీ మనీ సంపాదించడానికి కొత్త దారి ఎంచుకున్నాడు. రైస్ పుల్లింగ్ కాయిన్స్, రంగురాళ్లు, గుప్త నిధులు, బంగారం రెట్టింపవుతుందని నమ్మే వారిని టార్గెట్ చేసుకుని వారి బలహీనత, నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. ఉన్న ఫలంగా డబ్బు వచ్చిపడి అప్పుల నుంచి బయటపడాలని చూసే వాళ్లతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. వారి బలహీనతను టార్గెట్గా పెట్టుకుని రైస్ పుల్లింగ్, రంగురాళ్లు, గుప్త నిధులపై ఆశ పుట్టించేవాడు. అలా తన ట్రాప్లో చిక్కిన వారి నుంచి లక్షల్లో డబ్బు తీసుకునేవాడు. వాచ్మెన్ జాబ్, రియల్ ఎస్టేట్ బిజినెస్తో పాటు పూజలు చేయడం ఇతనికి అలవాటు. ప్రత్యేక పూజలు నిర్వహించేవాడు. నిష్ఠగా అన్ని క్రతువులు చేసేవాడు. మంత్రించిన ప్రసాదం అంటూ ఇచ్చేవాడు. అందులో సైనైడ్ కలిపేవాడు. కొన్ని క్షణాల్లోని రక్తపు చుక్క లేకుండా మరణం. నగానట్రా తీసుకుని మాయగాడు పలాయనం. తెల్లారేసరికి అన్ని బాధలు తొలగిపోతాయని భావించి భక్తితో ప్రసాదం తిన్న వాళ్లకు ఎలాంటి బాధ తెలియకుండా ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఇక తనకిచ్చిన సొమ్ము అడగడానికి అసలు వాళ్లే లేకపోవడంతో సింహాద్రి అలియాస్ శివ పని సుఖంగా ఉండేది. ఒక్క చుక్క సైనైడ్కు లక్షల అప్పనంగా వచ్చి పడుతున్నాయని భావించిన సింహాద్రి అమాయకులను, అత్యాసపరులను టార్గెట్ చేసుకున్నాడు. వాళ్ల నుంచి అప్పు తీసుకోవడం,
సైనైడ్ ప్రసాదం తినిపించి చంపేయడమే పనిగా పెట్టుకున్న సింహాద్రి ఖాతాలో 10 హత్యలున్నాయి. ఈ ఫోటోలో ఉన్నది వారే. మొత్తం 10 మంది. సింహాద్రి అలియాస్ శివ సొంత బంధువులనే ట్రాప్ చేసి చంపాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పేపర్ మిల్ దగ్గరున్న కొత్తపల్లి రాఘవమ్మ దగ్గరకు చుట్టపు చూపుగా వెళ్లిన శివ వృద్ధాప్య సమస్యలతో బాధపడిన రాఘవమ్మను ఆయుర్వేదంతో బాగు చేస్తానని నమ్మించాడు. ఆమెకిచ్చే మందులో సైనైడ్ కలిపి చంపేశాడు. ఆమె ఇంట్లోంచి ₹1,00,000 పైగా నగదుతో ఉడాయించాడు. ఇదే జిల్లా బొమ్మూరులో ఉంటున్న వరుసకు వదినయ్యే సామంతకుర్తి నాగమణిని కూడా ఇలాగే హత్య చేసి 5 లక్షల డబ్బు నగలతో పరారయ్యాడు. ఇదే తరహాలో ఆయుర్వేద మందంటూ స్వామీజీని సైతం మట్టుబెట్టాడు సింహాద్రి. సైనైడ్ సీరియల్ కిల్లర్ వరుస హత్యలు గోదావరి జిల్లాల్లో అలజడి రేపాయి. ఏలూరు కేబీడీటీ హైస్కూల్లో పీఈటీ మాస్టర్ కాటి నాగరాజు రైస్ పుల్లింగ్ కాయిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకుని అతనితో సింహాద్రి స్నేహం పెంచుకున్నాడు. తన దగ్గర రైస్ పుల్లింగ్ కాయిన్స్ ఉన్నాయని చెప్పి 2019 అక్టోబర్ నెలలో ఆయన్ను పిలిచి మాట్లాడాడు. కాయిన్స్ చేజిక్కించుకోవాలంటే 2 లక్షల ఖర్చవుతుందని చెప్పి దానితో పాటు బంగారం రెట్టింపు చేసుకోవచ్చని ఆశ చూపించాడు. ఇది నమ్మిన పీఈటీ మాస్టర్ నాగరాజు 2 లక్షల నగదుతో పాటు 4.5 కాసుల బంగారాన్ని వెంటబెట్టుకుని సింహాద్రి దగ్గరికెళ్లాడు. ఏలూరు సమీపంలోని వట్లూరు మినీ బైపాస్ రోడ్డులో మాస్టర్ నాగరాజు నమ్మకంతో సింహాద్రి అలియాస్ శివను కలుసుకున్నాడు. డబ్బు నగలు తెచ్చాడని ఫిక్స్ అయిన సింహాద్రి నాగరాజుకు ప్రసాదం అంటూ సైనైడ్ పెట్టాడు. ఆ ప్రసాదం తిన్న నాగరాజు బైక్ పై వస్తూ కొంత దూరంలో మృతి చెందాడు. అతని నుంచి నగదు బంగారు ఆభరణాలు అపహరించుకుపోయాడు సింహాద్రి అలియాస్ శివ. అయితే నాగరాజు చనిపోయిన తీరు అతని బంధువుల్లో అనుమానాలు రేకెత్తించింది. పైకి గాయాలు లేకపోవడం, హార్ట్అటాక్ వచ్చి చనిపోయి ఉంటారని అంతా అనుకున్నా బంధువులను మాత్రం అనుమానం వీడలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం చేయాలని పట్టుబట్టడంతో కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. నాగరాజు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు బలమైన ఆధారాలు సేకరించారు. వారిలో ఒకే ఒక వ్యక్తి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండడం పోలీసులు గమనించారు. అదే సీరియల్ కిల్లర్ సింహాద్రి అలియాస్ శివ నెంబర్. కాల్ డేటా పరిశీలించిన పోలీసులకు మతిపోయినంత పనైంది. గతంలో అనుమానాస్పదంగా చనిపోయిన వారి ఫోన్ నెంబర్లు ఆ కాల్ లిస్ట్ లో కనిపించాయి. దీంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ మొదలుపెట్టారు. తవ్వే కొద్దీ భయంకర నిజాలు తెలిసాయి. పోలీసులు షాక్ అయ్యారు. ఒక్కో కేసు గురించి ఆరా తీస్తుంటే నమ్మలేని వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. 10వ హత్య తర్వాత సైనైడ్ సింహాద్రి పట్టుబడ్డాడు. మరి 9 హత్యల్లో పోలీసులకు ఎందుకు దొరకలేకపోయాడు? అన్ని నెలలు ఎలా తప్పించుకుని తిరిగాడు? 10th మర్డర్కు ముందు జరిగిన 9 మర్డర్స్ను చూసి పోలీసులు షాక్ అయ్యారా? సింహాద్రి ఒక్కడైనా, అతనితో ఇంకెవరైనా చేతులు కలిపారా? రక్తం చిందకుండా, ఒంటిపై ఎలాంటి గుర్తులు లేకుండా సొంత వారిని హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ జాబితాలో 10 మంది ఉన్నట్టు తేల్చారు. ఇదంతా 7.5 కాలంలో చేశాడు. హత్యలు చేసి సుమారు 30 లక్షల వరకు దోచుకున్నాడు. పోగు చేసిన డబ్బుతో సొంత ఇల్లు కట్టుకున్నాడు. సొంత మామను వదినను చంపేసిన సింహాద్రిపై నమోదైన కేసుల్లో ఇంకా విచారణ కొనసాగుతోంది. 10వ హత్య తర్వాత వెలుగులోకొచ్చిన 9 హత్యల ఉదంతంతో ఊరంతా షాక్ అయింది. సింహాద్రి వరుస హత్యలతో రెచ్చిపోవడం వెనుక అప్పట్లో పనిచేసిన పోలీసుల నిర్లక్ష్యం ఉందనే విమర్శలున్నాయి. ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా పరిశీలించడం, అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిపై నిఘా పెట్టడం పోలీసులు చేస్తుంటారు. కానీ అనుమానాస్పద రీతిలో 9 హత్యలు జరిగినా అసలు నిందితుడిని పట్టుకోలేకపోయారు. మొదటి మర్డర్తోనే నిందితుడి పట్టుబడి ఉంటే 9 మంది ప్రాణాలు పోయేవి కావు. కుటుంబాల్లో విషాదం నిండేది కాదు. వరుస హత్యలు జరిగిన సమయంలో బాధితులే కిల్లర్ ఇల్లు చూపించినా పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలున్నా సైనైడ్ హంతకుడు ఎలాంటి ఆధారాలు దొరకకుండా పగడ్బందీగా వ్యవహరించాడని వెల్లడించారు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం మరిబంద గ్రామానికి చెందిన పులపు తవిటయ్యను 2018 మార్చి 2న సింహాద్రి చంపాడు. ఇతని హత్యల పరంపరలో ఇది రెండోది. డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి ప్రసాదంలో సైనైడ్ పెట్టి తినిపించి హత్య చేశాడు. 8 లక్షలతో ఉడాయించాడు. మృతుడి బంధువులు తొలుత గుండెపోటుగా భావించిన తవిటయ్య దగ్గర డబ్బు లేకపోవడంతో అనుమానం వచ్చింది. సింహాద్రిపై ఫిర్యాదు చేయగా పోలీసులు అతని అదుపులోకి తీసుకుని 8 లక్షల నగదు వెనక్కిప్పించి సెటిల్మెంట్ చేశారనే ఆరోపణలున్నాయి. అప్పుడే పూర్తి స్థాయిలో విచారణ చేసి ఉంటే మరో 8 ప్రాణాలను కాపాడి ఉండేవారు. కానీ ఎందుకు జరగలేదన్నది ప్రశ్న. రాజమండ్రి బొమ్మూరుకు చెందిన వరుసకు వదిలిన సామంతకుర్తి నాగమణి హత్యలోనూ ఇలాగే జరిగింది. సింహాద్రిని విచారణ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. నాగమణిని డబ్బులు రెట్టింపు చేస్తానంటూ నమ్మించడంతో ఆమె కొందరు వ్యక్తుల దగ్గర అప్పు చేసి తెచ్చిన 5 లక్షలు, ఒంటి మీద బంగారు నగలు తీసుకుని సింహాద్రి పరారయ్యాడు. ఇదే తరహాలో ఏలూరులో ఫైనాన్స్ కంపెనీ గుమాస్తా చోడవరపు సూర్యనారాయణ హఠాత్తుగా మృతి చెందాడు. ఇది కిల్లర్ సింహాద్రి చేసిన 5వ హత్య. ఇది హత్యనని సూర్యనారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు ఎంత చెప్పినా పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. ఇదే అదునుగా కిల్లర్ సింహాద్రి మరో 5 ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఏలూరు 1 టౌన్ వంగాయగూడెం నీరజ్ కాలనీలో నివాసం ఉండే చోడవరపు సూర్యనారాయణ అలియాస్ సూరిబాబు ఫైనాన్స్ కంపెనీలో గుమాస్తా. దగ్గరి బంధువునంటూ పరిచయం చేసుకుని బావా అంటూ పిలుస్తూ చనువుగా ఉండేవాడు. సూరిబాబు దగ్గర పెద్ద మొత్తంలో సొమ్ములుండడాన్ని సింహాద్రి గమనించి
డబ్బులు రెట్టింపు చేస్తానంటూ ఆశ చూపాడు. 2018 ఏప్రిల్ 14న వంగాయగూడెంలోని బాలాజీ స్కూల్ దగ్గరకు రప్పించి సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించి హత్య చేశాడు. 5 లక్షల నగదు, 2 బంగారు ఉంగరాలను దోచేశాడు. 5వ హత్య తర్వాత సీరియల్ కిల్లర్ సింహాద్రిపై ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదైంది. ఈ 5వ మర్డర్ తర్వాత మరో 5గురిని చంపాడు. తాను అద్దెకుంటున్న ఇంటి ఓనర్ ప్రాణం కూడా తీశాడు సింహాద్రి. ఏలూరు హనుమాన్ నగర్లో సింహాద్రి అద్దెకుంటున్న ఇంటి యజమాని రాములమ్మను ప్రసాదంలో సైనైడ్ కలిపి హత్య చేసి ఆమె ఒంటిపై బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. రాములమ్మ ఇంటి మొదటి అంతస్తులో అద్దెకుంటూ సింహాద్రి హత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో మగవాళ్లెవరూ లేని టైం చూసుకుని ఇంటి ఓనర్ను సైనైడ్ పెట్టి చంపాడు సింహాద్రి. సహజంగానే చనిపోయిందని అందరూ అనుకున్నారు. అయితే పీఈటీ మాస్టర్ నాగరాజు హత్యతో సింహాద్రి నేర చరిత్ర ఒక్కసారిగా బద్దలైంది. గుండెపోటు కాదని ఏదో జరిగిందని అనుమానించడంతో పోలీసులు ఆ కోణంలో విచారణ చేశారు. దీంతో సింహాద్రి హత్యల పరంపరకు బ్రేక్ పడింది. సీరియల్ కిల్లర్ సింహాద్రి 2018 ఫిబ్రవరిలో హత్యల పరంపర మొదలుపెట్టి వరుసగా 6 హత్యలు చేస్తూ వచ్చాడు. ఒక్కో హత్యకు కేవలం 9 నుంచి 15 రోజులు, మరో హత్యకు 20 రోజులు మాత్రమే సమయం తీసుకున్నాడు. ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. రాజమండ్రి పురుషోత్తపట్నం ఆశ్రమంలో రామకృష్ణానంద స్వామీజీని 2018 ఏప్రిల్ 28న హత్య చేసి తర్వాత సుమారుగా 8 నెలల వరకు ఎక్కడా హత్యలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడి కాలేదు. అంటే ఆ 8 నెలల కాలం సింహాద్రి ఎక్కడ ఉన్నాడు, ఇంకా వేరే ప్రాంతాల్లో ఏమైనా తన క్రిమినల్ కార్యకలాపాలు సాగించాడా అనేది ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది. అంతేకాదు, ఎవరికీ అంతు చిక్కకుండా, ఎలాంటి ఆధారాలకు అవకాశం ఇవ్వకుండా ఎలా తప్పించుకుని తిరిగాడనేది కూడా పోలీసులకు అంతుబట్టలేదు. 1వ హత్య నుంచి 10వ హత్య మధ్యలో 8 హత్యలు. పోస్టుమార్టం రిపోర్ట్లోనూ సైనైడ్ ఆనవాళ్లు కనబడలేదా? ఫోరెన్సిక్ అధికారులకు ఒక్క క్లూ కూడా లభించలేదా? అసలు సింహాద్రి అనే ఒక మామూలు వాచ్మెన్కు సైనైడ్ ఎలా దొరికింది? సింహాద్రి అలియాస్ శివ చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. పైకి రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెబుతూ పరిచయాలు పెంచుకున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించాలనే టార్గెట్తో క్రైమ్ మొదలుపెట్టాడు. 2014లో ఏలూరు వచ్చిన సింహాద్రి ప్లాన్ ప్రకారమే అందరినీ తన మాటలతో బుట్టలో వేసుకున్నాడు. డబ్బు, బంగారం దోచుకోవాలంటే ఎలాంటి అనుమానం ఉండకూడదని ఫిక్స్ అయిన సింహాద్రి సైనైడ్ దారించుకున్నాడు. ఎవరికి అనుమానం రాకుండా ఆఖరికి సాధారణ పోస్టుమార్టం రిపోర్ట్లోనూ ఎలాంటి అనుమానం రాదనే విషయాన్ని తెలుసుకున్నాడు. ఎవరూ ఊహించని స్థాయిలో వినూత్న రీతిలో హత్యలకు స్కెచ్ చేశాడు. ఒక్కో హత్యకు కేవలం 2-3 వారాల గ్యాప్ తీసుకుంటూ హత్యలు చేశాడు. సీరియల్ సైనైడ్ కిల్లర్ వెల్లంకి సింహాద్రి హత్యలు చేయడంలో ఆరితేరిపోయాడు. తినే పదార్థంలో సైనైడ్ పెట్టి తినిపిస్తే అది సాధారణ పోస్టుమార్టంలో తెలియదనే విషయాన్ని అర్థం చేసుకున్న కిల్లర్ ఏలూరు వంగాయగూడెంకు చెందిన ఫైనాన్స్ ఆఫీస్లో గుమాస్తాగా పనిచేసే చోడవరపు సూర్యనారాయణ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో సైతం అది సహజ మరణంగానే నిర్ధారణ కావడం అంతుచిక్కని అంశంగా మారింది. విషప్రయోగం ఏమీ జరగలేదని ఎఫ్ఎల్సీ రిపోర్ట్ రావడంతో సింహాద్రి సైనైడ్ హత్యలకు అడ్డు లేకుండా పోయింది. ఒక వ్యక్తిపై విషప్రయోగం జరిగితే దాని మోతాదు, చనిపోయిన సమయం, పోస్టుమార్టం నిర్వహించిన సమయం ఆధారంగా రిపోర్ట్ ఉంటుంది. సైనైడ్ వినియోగిస్తే ఒక్కోసారి సాధారణ పోస్టుమార్టంలో విషప్రయోగానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించవు. అప్పుడు మృతుడి శరీర భాగాల నుంచి నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తేనే విషప్రయోగం జరిగిందా లేదా అనేది తెలుస్తుంది. వ్యక్తిపై విషప్రయోగం మోతాదు ఆధారంగానూ కొన్నిసార్లు నిర్ధారణ చేయవచ్చు. గుండె, కాలేయం, కిడ్నీ, జీర్ణాశయం పైన వాటి ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఒక్కోసారి మరుసటి రోజు శవ పరీక్ష నిర్వహిస్తే విషప్రయోగం నిర్ధారణలో తేడాలు రావచ్చు. ఇలా విష పదార్థం, మోతాదు, శవ పరీక్ష చేసే కాలం అనేక కోణాల్లో నిర్ధారణపై ప్రభావం ఉంటుంది. మృతుని శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రత్యేక రీతిలో పరీక్షిస్తే తప్ప విషప్రయోగం జరిగిందనే విషయం నిర్ధారణ అయ్యే అవకాశాలు లేవని నిపుణులు చెప్పారు. పీఈటీ కాటి నాగరాజు శవ పరీక్షలో ఇలాంటి రిపోర్ట్ రాగా ఎఫ్ఎల్సీ ద్వారానే అసలు విషయం బయటపడింది. దీంతో సింహాద్రి హత్యాకాండ ఆగిపోయింది. లేదంటే ఇంకెన్ని అంతుచిక్కని మరణాలు సంభవించేవోనన్న భావనే స్థానికులను కలవరానికి గురిచేస్తోంది. సైనైడ్ అనేది డేంజరస్ పాయిజన్. 5 సెకండ్లలోనే మనిషిని చంపేసే విషయం. మన బాడీలో ఎనర్జీకి కారణమయ్యే ఏజెంట్లను పనిచేయకుండా చేస్తుంది. దీంతో ఆర్గన్ ఫెయిల్యూర్ అవుతుంది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళొచ్చు, కానీ మరణాలే ఎక్కువ. సాధారణంగా బయట దొరికే విషయం కాదిది, కానీ గోల్డ్ మేకింగ్లో మాత్రం తప్పకుండా వాడతారు. కొన్ని దేశాల్లో గోల్డ్ వెలికితీతలో సైనైడ్ వినియోగాన్ని నిషేధించారు. అయితే ఇంత విషపూరితమైన సైనైడ్ ఇప్పుడు కొందరికి చాలా ఈజీగా ఎలా దొరికేస్తుందన్నది ప్రశ్న. మోటార్ వాహనాల విడిభాగాలకు నికెల్ కోటింగ్ వేసే స్నేహితుడి దగ్గర నుంచి సింహాద్రి తనకు అవసరమైన సైనైడ్ తెచ్చుకునేవాడని పోలీసులు గుర్తించారు. దాన్ని ప్రసాదాల్లో కలిపి హత్యలు చేసేవాడు. గుప్త నిధులు ఎక్కడున్నాయో తెలుసని కొందరిని రహస్య ప్రదేశాలకు తీసుకెళ్లి చంపేసేవాడు. సైనైడ్ సింహాద్రి డబ్బు పిచ్చి చివరికి 10 ప్రాణాలు తీసింది. చంపైనా డబ్బులు కూడబెట్టుకోవాలన్న దుష్ట ఆలోచన కటకటాల్లోకి నెట్టింది.
కొందరిలో గూడు కట్టుకున్న మూఢనమ్మకాలనే తనకు పెట్టుబడిగా మలుచుకున్నాడు. డబ్బు అప్పనంగా వచ్చి పడితే బాగుండు అనే దురాశనే సింహాద్రి లాంటి వారికి ఆయుధమైంది. అప్పులు చేయడం, ఇవ్వాలని ఒత్తిడి చేసిన వారిని చంపేయడం, అక్కడి నుంచి డబ్బులు నగలతో ఉడాయించడం, మళ్లీ మరొకరిని టార్గెట్ చేయడం, దర్జాగా తిరగడం, చంపడం, ఇదే రీతిలో సాగింది. 10వ హత్య తర్వాత నిందితుడు పట్టుబడ్డాడు. కొందరి దురాశలని ఆసరాగా చేసుకున్నాడు. తన డబ్బాశతో ఎన్నో జీవితాలను నాశనం చేసి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు సింహాద్రి.